మరి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అంటే బాగా ఫేమస్ ఇక్కడ. మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మేము కూడా ఇక్కడ సందర్శనకు వస్తుంటే గతంలో ఎప్పుడు ఇంత ఇన్సిడెంట్ ఇక్కడ జరిగిన దాఖలాలు లేవు. ఇది మేము చూసాక చాలా సంవత్సరాల మొట్టమొదటి ఇన్సిడెంట్. అగ్ని మాత్రం బాగా ఇక్కడ 2 లేన్స్ మాత్రం అక్కడ ఏమీ మిగిలే వాళ్ళు కూడా స్టాఫ్ కీపర్స్ కూడా దాన్ని ఏదైనా కాపాడుకుందామనే ప్రయత్నం చేసే పరిస్థితి లేకుండే. ప్రాణం దక్కితే చాలని చెప్పి ఎక్కడికక్కడ పరిగెత్తున్నారు. ఇంకోటి వేల మంది ఇలా సందర్శకులు వస్తూ ఉంటారు. పాపం ఏమన్నా ఇన్సిడెంట్ జరిగితే కొంత వందల మందికి ఇబ్బంది జరిగేటట్టు ఈ ఎగ్జిబిషన్ స్టాల్స్ ఉంటాయి. అటువంటి ఏం జరగలేదు. ప్రభుత్వం వెనకసరి ఖచ్చితంగా ఏదైనా చేయాలనుకుంటే ఆలోచన చేస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది ఇక్కడ వ్యాపారం చేసుకుందామని వచ్చారు. వాళ్ళకి చాలా వరకు నష్టం జరిగింది. ఆ నష్టం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి మాత్రం ఖచ్చితంగా 200% తీసుకెళ్తాం. ఇక్కడ ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి వస్తాయని మా దగ్గర కూడా డాటా ఉంటుంది. ఇక్కడ ఎగ్జిబిషన్ సొసైటీలో ఎన్ని స్టాల్స్ పడతాయి, ఏమేమి సంగతి, ఎన్ని వందల అంటే మా దగ్గర డాటా ఉంటుంది. సొసైటీ దగ్గర డాటా ఉంటుంది. వాటన్నిటిని మేము రేపు క్లారిటీ తీసేసుకొని ముఖ్యమంత్రి గారికి చెప్పిన తర్వాత నిర్ణయం మాత్రం ప్రభుత్వం తీసుకుంటుంది. ఎగ్జిబిషన్ పెట్టే ముందు భద్రతా సిబ్బంది కొంచెం సరిగా అలర్ట్గా లేకపోవడం వల్ల జరిగే ముందు పబ్లిక్ అంటున్నారు. భద్రతా సిబ్బంది ఈ ప్రమాదం జరిగిన తర్వాత అలర్ట్ కాలే అంటున్నారు. ఒకవేళ మీరు అంటున్నట్టునో నేను చెప్పగలుగుతా. ఈ భద్రత ఇవన్నీ ఇప్పుడు అడిగేది కాదు కదా. అది ఎందుకంటే వాళ్ళు వాపోతున్నారు. నష్టం జరిగిన ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఎట్లా బయటపడగలిగారు?